విపరీత త్యాగానికి దక్కిన చాలా చాలా చిన్న లబ్ధి ఇది. డిప్యూటీ స్పీకర్గా ఆయన్ని ఎంపిక చేయబోతున్నారు. మామూలుగా అయితే స్పీకర్ పోస్ట్కే ఆశించారు. అయితే ఇప్పుడు ఇదంతా ఏమైపోయిందంటే అక్కడ చూస్తే ఆ 11 మందిలో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా అధ్యక్ష అనాల్సిన పరిస్థితి ఉండగా ఆయన రావట్లా, ఆయనతో పాటు ఉన్న 11 మంది రావట్లా. అది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే శ్మశాన విజయం అయిపోయింది. ఎందుకంటే ధర్మరాజు మొత్తం సామ్రాజ్యాన్ని ఆక్రమించేసరికి తన యొక్క సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉన్నాడో దుర్యోధనుడు అతను లేకుండా పోవడం, ఎవరు అసలు కురు సభ అనేది లేకుండా పోవడం, కేవలం ఆ పాండవులే మిగలడం, ఇంత పెద్ద ఘన విజయం ఎవరికి చూపించుకొని మీసం మెలియాలో అర్థం కాని పరిస్థితి ఉండడం లాంటి సన్నివేశం ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో చూడబోతున్నాం. రఘురామకృష్ణరాజుని అధ్యక్ష అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనాలి, అక్కడ అనడానికి వాళ్ళు లేరు. మరి ఎందుకు ఈ పదవి అనేది